లైఫ్లో ఛాన్స్ తీసుకోవాలి మావా అంటారు. బట్ ఇలా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతమంది చాలామంది వాళ్ళే పెట్టేసుకుంటారు. ఒకళ్ళు చెప్తే వాడు నవ్వుతాడు, వాడు ఏడిపిస్తాడు, వాడు నన్ను కొడతాడు. ఈ ఇన్నర్ లోపలే తినేస్తూ ఉంటుంది ఆ మాట. ఎప్పుడు అలా చేయకండి. మీరు చెప్పుకోగలిగినవన్నీ చెప్పండి, చెప్పలేనివి కూడా చెప్పండి. అలా వినేవాడే మీ వాడు. ఒక్కడున్నా చాలు. అలా 10 మంది అవసరం లేదు. నిన్ను ఎగతాళి చేసి, నిన్ను లోకువ చేసి 10 మంది నీకు వద్దు. ప్రేమించి నిన్ను ఏడుస్తుంటే కళ్ళు నీళ్ళు తెరిచి నిన్ను బాగా చూసుకున్నవాడు ఒక్కడున్నా చాలు. ఆ ఒక్కడి కోసం కష్టపడండి. మనం ఏం చేస్తాం? ఇలాగే ఉంటారేమో అనుకుంటాం. అన్నిట్లో అంతే. చదువులో అలాగే అనుకుంటాం. ఈ కోర్స్ ఇంతేరా, ఈ కోర్సులన్నీ ఇంతే వేస్ట్ అనుకుంటాం. బట్ మనం ఎన్ని కోర్సులు చూసాం? అలా ఈ అమ్మాయిలందరూ ఇంత అంటాం. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడావు? నీ ఎఫర్ట్ ఏది? రిలేషన్షిప్ బాగుండాలంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అట్లీస్ట్ ఫంక్షన్కి వెళ్ళి మాట్లాడుతున్నావా? మనలో మనం పెట్టుకుని బాధపడిపోవాలని ఎవరు చెప్పారు మనకి? మన కండిషన్ అన్నది అలా అయిపోయింది. చిన్నప్పుడు ఇంట్లో తిట్టచ్చు మనల్ని, తర్వాత టీచర్ కొట్టచ్చు, స్కూల్లో కాలేజ్లో లెక్చరర్స్ జోకులు వేయచ్చు. ఇదవుతా ఏం చేసుకోరా, టైర్లకు గాలి కొట్టుకోయారవా అని తిడతారు బేసిక్ చెప్పాలంటే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు అనడం వల్ల నా మాట ఎవరో వినరు, నా ఒపీనియన్కి అసలు వాల్యూ లేదు అని నువ్వు ఫిక్స్ అయిపోతావు. అది తప్పు. ఒపీనియన్కి వాల్యూ ఇవ్వడు. నీ ఒపీనియన్ నీకే వాల్యూ ఇవ్వాలి. ఎలా తెచ్చుకోవాలంటే అది పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అమౌంట్ సంపాదిస్తాను, బిజినెస్ చేస్తా అంటావు. ఆ ఎక్స్ అమౌంట్ సంపాదించేదాకా, బిజినెస్ పెట్టేదాకా నేను ప్రతివాడు అంటాడు. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాం. మనం అడవిలో బతకట్లా. అడవిలో సింహం వస్తే అన్నీ వెళ్ళిపోతాయి. మొసలు వచ్చిందనుకో బయటికి అన్నీ జంప్ అయిపోతాయి బయటికి. అవి బాబాయ్ మొసలని. అలా ఉండం మనం. మన ఫంక్షన్స్లో నెంబర్ 1 అందరూ అడుగుతారు. తప్పేం లేదు. అదే జింకలు ఉంటాయి కదా, జింకలు ఎలా అడుగుతాయి? జింకలు అన్నీ కలిసి ఉంటాయి. జింకలు ఒకదాని దొరికితే ఒకటి జిబ్రా జింకలు చూడండి మీరు, ఒకటి ఎతుకుతుంది ఫుడ్ వెళ్ళి, మిగతావన్నీ వచ్చేస్తాయి అక్కడికి. అలాగే ఉంటుంది. సింహంలా, ముసల్లాగా, ఏనుగులా కాన్ఫిడెంట్గా ఉండాలంటే మాత్రం కష్టపడాలి. అన్నీ